Vanakkam, Sat Shri Akal, Adab. Good evening, everybody. Welcome, heartiest welcome to Ramraj Dhotis and Shirts. Pillalu Pidugulu. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం మన జెమినీ టెలివిజన్ మన తెలుగు ప్రేక్షకుల కోసం ఒక అందమైన అల్లరి ప్రపంచాన్ని సృష్టించింది. పిల్లలు పిడుగులు రూపంలో. అందులో 4 చిచ్చర పిడుగులు వచ్చి వారం వారం రకరకాల చర్చలు జరిపి మనల్ని అందరినీ మనస్ఫూర్తిగా నవ్విస్తూ వస్తున్నారు. అందుకే మీ గుండెకి అంతగా గెలిచింది నంబర్ 1 పొజిషన్లో నిలిచింది పిల్లలు పిడుగులు. సో ఇంతగా మిమ్మల్ని ఆకట్టుకున్నటువంటి పిల్లలు పిడుగులు ఇంకాస్త అందంగా తయారై ఇంకాస్త ఎనర్జెటిక్గా మారి మిమ్మల్ని మరింతగా ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైపోయిందండి. సో ఇక్కడ అల్లరి ఇంకా ఎలా ఉండబోతుందో నేను మాటల్లో చెప్పనండి. నో మాటలు, చేతల్లో చూస్తారు కదా. ఇంతకీ అల్లరి చేయడానికి నేను రెడీగా ఉన్నాను, చాలా ముద్దుగా ముస్తాబయ్యాను, మా పేరెంట్స్ రెడీగా ఉన్నారు, ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు. మన పిడుగులు ఎక్కడున్నారో నాకు తెలుసండి. మన సరికొత్త ప్రపంచంలో పిడుగుల కోసం పిడుగుల కెఫే రెడీగా ఉంది కదా, అక్కడ కూర్చుండి గప్షుప్ మాట్లాడుతూ ఉండొచ్చండి కదా. ఏం చేస్తున్నారు? అల్లరి చేస్తున్నారా, ఆటలాడుతున్నారా? ఫోన్ చేస్తే పోలా, మన దగ్గర ఫోన్ ఉంది కదా, లెట్స్ కాల్ దెమ్. రింగ్ అవుతుంది. ఎక్కడ మా పిడుగులు? హలో హలో, ఎవరు? నువ్వెవరు? పుష్కర. అక్కడ చూస్తున్నావు పుష్కర? నీ పేరేంటి? నా పేరు నాకు హీరోయిన్ శృతి హాసన్ కావాలని ఫోన్ చేశాను. నువ్వెందుకు ఫోన్ ఎత్తావు? ఇక్కడ ఇది శృతి హాసన్ ఫోన్ కదా. నువ్వేనా శృతి హాసన్? గబ్బర్ సింగ్ తో డాన్స్ చేసింది నువ్వేనా? నిన్ను చూడాలనుంది నాకు. నిన్ను గుర్తుపట్టడం ఎలా? నువ్వు ఎలా ఉంటావు చెప్పు. గిఫ్ట్ తీసుకొని వస్తా. గిఫ్ట్ తీసుకుని వస్తావా? సరే, ఏం గిఫ్ట్ ఇస్తావు నాకు? హలో ఆ? హలో. గొంతు మారిందేంటి శృతి హాసన్? హలో, నువ్వెందుకు ఫోన్ ఎత్తావు? పుష్కనే వచ్చింది. పుష్క ఇచ్చిందా? సరే, అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నేను బాడుకుంటున్నా. నేను కూడా వచ్చి ఆడతాను కదా. ఏం ఆట ఆడుతున్నారు? బాలాట ఆడుతున్నావా? పుష్క ఇస్తాను నాకేనంతి. హలో శృతి హాసన్, అందరూ హీరోయిన్ లో ఉన్నారా? హీరోలు లేరా? 5 హీరోలు ఉన్నారు. ప్రభాస్ కి ఇస్తావా, ఎన్టీఆర్ కి ఇస్తావా, అల్లు అర్జున్ కి ఇస్తావా? అల్లు అర్జున్ కి ఇస్తున్నావా? అల్లు అర్జునా? నా పేరు సాయి సెల్వెట్. మధ్యలో నువ్వు ఎందుకు వచ్చావయ్యా? నేను అల్లు అర్జున్ తో మాట్లాడాలి ఇక్కడ. సరే, ఇంకో హీరోకి ఇవ్వు. ఎవరయ్యో నువ్వు? నీ వాయిస్ భలే జోరుగా ఉంది. అసలు ఎందుకు పెట్టింది నీకు ఈ పేరు? అసలు నాకు ఇష్టం అభినవ్ బెనర్జీ. నాన్న ఉంచుకో అని చెప్పింది చిన్నప్పుడు. ఓ, చిన్నప్పుడు చెప్పిందా? ఎంత పడుకుంటావు నువ్వు? ఒకసారి శృతి హాసన్ కి ఇవ్వు ఫోను. హలో శృతి, మీ నాన్నగారు కమల్ హాసన్ ఏం చేస్తున్నారు? నీ దగ్గరే ఉన్నారుగా. నా దగ్గర ఉన్నారా? నేను నీ దగ్గర రావాలని ఉంది శృతి హాసన్. నాకు అడ్రస్ చెప్పు, ఎలా రావాలి నీ దగ్గర రావాలంటే? రైట్ సైడ్ రావాలా, లెఫ్ట్ సైడ్ రావాలా? రైట్ సైడ్. అవును, రైట్ సైడ్ కరెక్టే. డోర్ కనిపిస్తుంది. ఈ డోర్ లో దూరితే కనిపిస్తావా నాకు? వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా, అచ్చాలో. ఇదే నా పిడుగుల కెఫే. సూపర్. మీరంతా భలే కూర్చున్నారే. మరి నేను ఎక్కడ కూర్చున్నా? ఇది కొత్తదేనా? పుష్కర్ నువ్వే కదా? శృతి హాసన్ ఏది? నువ్వే కదా? నన్ను షాపింగ్ తీసుకెళ్లేది ఎవరు? సరే సరే సరే, నాకేం కొని పెడతారు? చీర కొని పెడతా. ఈ చీర బాలేదా? రెడ్ శారీ కొనిస్తావా? మరి డబ్బులు నేను దగ్గర రెడ్ శారీ కొనడానికి? డబ్బులు మా అమ్మ దగ్గర ఉండే తెచ్చుకుంటా. మీ అమ్మ ఇస్తుంది ఏంటి నాకు డబ్బులు? డబ్బులు కొట్టేస్తా. అమ్మ కొట్టా కూడా నువ్వు? మా ఇద్దరికి కోపం ఉంది కదా. ఇంకా నేను మారితే అప్పుడు హ్యాపీగా ఉంటా. ఓ, ఇంకా నువ్వు మారలేదా? ఎన్ని రోజులకు మారుతావో? ఒకరితో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? అమ్మతో. నంబర్ తెలుసా? ఎంత నంబరు? ముందు ఫోన్ తీసుకో. అబ్బో, ఫోన్ తీసుకోవాలి. ఓకే, 99. అయ్యో, ఏదో నంబర్ కొట్టావు. హలో, ఎవరు? పోలీస్ స్టేషనా? సరే, మీ నలుగురిలో ఎవరైనా పోలీసు ఉన్నారా? నువ్వా? మీ నలుగురిలో ఎవరైనా దొంగున్నారా? నువ్వు దొంగ? అవునా? అర్రే, హై ఫైవ్.
కాలేజ్ కలిసి వచ్చి బయట ఉంటే అలిస్తే వాళ్ళకి ఇంపచేస్తే కదా. పోలీసులకు వినిపించకుండా మాట్లాడుకుందామా? సరే, ఇప్పుడు నిన్ను కనుక పోలీసులకు తీసుకెళ్తే ఏం చెప్తావు? నువ్వేం చేస్తావు? ముట్టి పగులుతుంది. ముడ్డి పగులుతుందా? ఒరేయ్ సర్వేష్, నీ అల్లరి నేను భరించలేకపోతున్నా. ఎవరైనా బుద్ధి చెప్పండారా? అగ్ని అగ్ని అనే సాయి కుమార్ కూడా ఇంత పౌరుషంగా మాట్లాడలేదండి. అరే వీడు వినడు కదా మాట. ఇంతేనా ఇంకా? సరే గాని నువ్వేంటి నోట్లో ఏళ్ళేసుకున్నావు? అలా తప్పు కదా నోట్లో. ఇంత కోతిలా ఉన్నాడు, అసలు మనిషి కోతే? మనిషే. వీడు బుద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి మనం? వీడిని కూర కట్టేసి కరెంట్ తీసుకొని పెద్ద కరెంట్ తీసుకొని ముద్ది మీద కొట్టాలి. ముద్దులో పేడ పూయాలా? బాబోయ్, ఇన్ని పూతులలో నేర్చుకున్నారా మీరు? పిడుగుల కెఫేలో మీరు బాగా అల్లరి చేస్తున్నారు. అందుకనే మిమ్మల్ని నా ప్లేస్ కి తీసుకెళ్తా. పిల్లలు పిడుగులు ప్లేస్ కి. అది నా ప్రపంచం. అక్కడ మీరు ఎలా అల్లరి చేస్తారో చూస్తాను. పదండి వెళ్దాం. చలో. చలో, వెల్కమ్ టు న్యూ సెట్. ఇప్పుడు మనం మాట్లాడుకుందామా? ఇప్పుడు కొత్తగా ఇది చూసారా? సూపర్ గా డిజ్నీ ల్యాండ్ కంటే బాగుంది కదా? ఇదేం భాష? ఇది హిందీ, తమిళ్. ఇది తమిళా? అన్నం తిన్నావా అనడానికి తమిళ్లో ఏమంటాము? తమిళ్ రాదని నేర్పిద్దామా? నేర్చుకోండి అందరూ. ఓకే, అన్నం తిన్నారా అని అడగండి. అనండి. 1 2 3. భాషలు ఎన్ని ఉంటాయి తెలుసా నీకు? ఇన్ని భాషలు ఉంటాయా? ఏది ఎన్ని భాషలు ఉన్నాయి? పేర్లు చెప్పు నాకు. మంగి రిగ్గి రిగ్గి దగ్గం అన్నీ ఉన్నాయి. మంగి రిగ్గి రెక్కి తక్కువ ఇన్ని భాషలు ఉన్నాయంట. ఆ బంగారం ఎందుకు కళ్ళు మూసుకుంది? ఏంటి ఇది? సిగ్గా, కోపమా, అలకా? ఇది అలుగా? ఎందుకు అలిగాడు? అమ్మ తిట్టింది. అమ్మ తిట్టిందా? మన ప్రపంచంలోనే మనల్ని తిడుతున్నారంటే ఈ అమ్మలకి పనిష్మెంట్ ఇవ్వాలి. నువ్వు ఇంత తయారై వచ్చావు, ఆ కళ్ళజోడు పెట్టుకోలేదే? పెట్టుకొని చూపించావు ఒకసారి, ఎలా ఉంటావు చెప్తా. చైల్డ్ అంటే మనం కళ్ళకి పెట్టుకోండి, నెత్తికి పెట్టుకుంటాం అనమాట. నువ్వు పోలీస్ కదా? నేను దొంగని, పోలీస్ని కాదు. పోలీస్ని కాదు, దొంగవా? పిచ్చోడివా? నువ్వు పిచ్చోడని ఎవరన్నారు చెప్పు? పిచ్చోడన్నావా? నేను కాదు పిచ్చోడండి. మా అమ్మ నాన్న. మీ మమ్మీ నాన్న అన్నారా? మమ్మీ, మా నాన్న, మా పాప, మా తాత, మా నాన్నమ్మ అన్న దొంగ. నేను దొంగ అన్నారా? నువ్వే అన్నావు. నేనా? సరే, ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ చేస్తున్నా. ఎవరైనా ఇట్లా కోపంగా ఉంటే వాళ్ళు నవ్వడానికి నా దగ్గర ఒక మ్యాజిక్ ఉంది. చూమ్ హోమ్ క్రీమ్ హామ్. ఇప్పుడు క్రాబ్ వస్తుంది, ఇన్సి విన్సి స్పైడర్ వస్తుంది, వచ్చి తిక్కిల్ 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 చిక్కిల్ 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 అంటది. నవ్వకుండా ఎలా ఉంటావో నేను చూస్తా కదా. నేను చూస్తా కదా. అయ్యో, ఇప్పుడు అమ్మని కొడితే నువ్వు హ్యాపీ అవుతావు అంతే కదా? కమాన్. కొమ్మగా కూర్చొని కోట్లాగా కూర్చుంటది. కోతిలా కూర్చున్నా. అప్పుడు చెట్టు పైన ఎక్కి అట్టి పండు తింటది. చెట్టు పైన ఎక్కి అట్టి పండు తింటుందా? ఇంత మంచి డ్రెస్ కొనుక్కోవాలంటే ఎన్ని డబ్బులు కావాలి? 1 2 3. 3 రూపాయలు పెట్టాలా? 3 రూపాయలు పెట్టి క్లాత్ ఈ డ్రెస్ ఈ పైట అనుకుని వేసుకోవాలి. ఏ ఊర్లో వస్తుందబ్బా? మనం తీసుకెళ్ళవా షాపింగ్ కి? మా బట్టల పళ్ళు ఒక షాప్ ఉంది, దాంట్లో మంచి డ్రెస్ ఉన్నాయి, చిన్నోళ్ళవి ఉన్నాయి. పెద్ద నీకు ఒకటి పెద్ద కొనిస్తాను. పెద్దది కొనిస్తా? ఇంతకు నువ్వు పెద్దదానివా చిన్నదానివా? చిన్నదాన్ని కదా, పెద్ద అయినాక కొనిస్తాను. నువ్వు పెద్ద ఏం కొనిస్తావా? ఎప్పుడు పెద్దగా అవుతావు? అన్ని తినేస్తే
పెద్దగా అవుతా. ఏమైంది తింటావు? ఎర్రగడ్డలు అవన్నీ తింటే ఎర్రగడ్డలు అవన్నీ తింటుందంట. నీలో ఏంటి స్పెషాలిటీస్ చెప్పు. నేను బాగున్నాను, రోజు మేకప్ చేసుకుంటాను. అయ్యో బాబోయ్. మంచి పిల్ల అంటే ఏంటి, చెడ్డ పిల్ల అంటే ఏంటి? మంచి పిల్ల అంటే బాగా బంగారు గట్టు ఉండాలని. గలీజ్ పిల్ల అంటే ప్రాణంతా అమ్మ మంచి పిల్ల, గలీజ్ పిల్ల నిజం చెప్పు. అమ్మ మంచి పిల్ల. ఎప్పుడు పేడ పూసుకోలేదా? అప్పుడప్పుడు మేకప్ వేసుకుంటాను. మేకప్ వేసుకుంటుందా? ఎప్పుడెప్పుడు మేకప్ వేసుకుంటుంది, ఎప్పుడెప్పుడు వేసుకోదు? సోమవారం అయితే వేసుకోదు. ఓ సోమవారం వేసుకోదు. రేపు ఒకసారి మన్నాడు, సారీ మర్నాడు. ఓకే, రేపు మర్నాడు. 3వ తారీఖు వేసుకోదు. ఓహో, 3వ తారీఖు కూడా వేసుకోదండి. ఆ 8వ తారీఖు 2 వేసుకుంటుంది. అసలు నువ్వు ఇలా ఎందుకు ఊగుతున్నావు? చెట్టు మీద కోతి కదా ఇలా ఊగుద్ది కదా. నీ పేరు పుష్కరా అని ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? మా మిస్సు పుసికెట్ అంటారు. ఏమంటది? పుష్కెట్ క్యాట్ అంటారు. మియావ్. మియావా? మియావ్ మియావ్ అను 2 సార్లు. అబ్బో, ఏది పుష్కెట్ భయపడితే ఎలా భయపడితే చూపించు. అమ్మో, ఎవరెవరు వచ్చారు నీతో? మీ మమ్మీ ఎలా ఉంటుంది చెప్పు. నల్లగా నల్లగా ఉంటుందా? డాడీ స్మూత్గా స్మూత్గా ఉంటారా? అబ్బా, నాన్న పొంగిపోతున్నాడు అక్కడ. అమ్మేమో నల్లగా ఎందుకుంది? చూడడానికి కొంచెం ఎందుకంటే నెల్లూరు తాత నల్లగా ఉంటామన్నారు. ఎవరు? ఏం తాగితే? నెల్లూరు తాత. నెల్లూరు సైడ్ నల్లగా ఉంటారా? వామ్మో, విన్నారండి నెల్లూరు వాళ్ళు. అసలు అబ్బాయిలకి ఊరికే కోపం ఎందుకు వస్తుంది? ఆ కోపం కారు నాకు వచ్చేది. ఏం వస్తుంది నీకు? బాధ వస్తుంది. బాధ వస్తుందా? ఓహో, బాధ వస్తుంది ఏంటండి. నీకు ఏరోప్లేన్ ఇచ్చాను అనుకో, నన్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్తావు? మా ఇంటి హోటల్కి తీసుకెళ్తా. అక్కడ దోశలు, టీలు, మిల్కీ పాలు అవన్నీ ఉన్నాయి. మిల్క్ ఏ కలర్ లో ఉంటది? పాలు కలర్ లో. మిల్క్ పాలు కలర్ లో ఉంటుంది. నువ్వు ఓల్డ్ స్టోరీలు చెప్తావంటనే, బాగా భయపెట్టే స్టోరీ ఏది? నన్ను భయపెట్టి చూద్దాం. దేవుడా, ఇది పెద్ద బూచిలా ఉంది. ఇది ఎలాంటి బూచి? ఇది మంచి బూచా, చెడ్డ బూచా? చెడ్డ బూచా. ఈ బూచి ఎక్కడ ఉంటది? ఆ చెట్టులో. ఆ చెట్టులో ఉందా? నీకేం ఇష్టం ఈ బూచికి? ఎంత పెద్ద చాక్లెట్ కావాలి? అమ్మో, ఏ ఊరు బూచి నీది? గుంటూరు. గుంటూరా? కానీ ఈ బూచి ఇంత అందంగా ఉంది ఏంటి అసలు? ఏం తింటుంది బూచి? ప్రసాదం. బూచి ప్రసాదం తింటదా? అసలు ప్రసాదంలో ఏముంటుందో చెప్పు బూచి. కొత్తిమీర. కొత్తిమీర ఉంటుందా ప్రసాదంలో? ఎవరు చేస్తారు ప్రసాదం? దయ్యం. దయ్యం? అదెలా ఉంటది? ఇది అపరిచితుడు దయ్యంలా ఉంది. నిన్ను కొరికేస్తా. నన్ను కొరికేస్తావా? నువ్వు దయ్యం వా ఏమన్నా? అవునా? సరే, ఇప్పుడు దయ్యం పోవాలంటే నేను మంత్రం వేస్తా. జై ఆంజనేయం ప్రసన్నాంజనేయం, జై ఆంజనేయం ప్రసన్న. దయ్యం పోయింది. ఇందాక నీ దగ్గర దయ్యం వచ్చింది తెలుసా నీకు? వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చా సాయి నువ్వు? విజయవాడ. ఎందుకు వచ్చావు విజయవాడ నుంచి ఇంత దూరం, ఇంత కష్టపడి? ఓ, నీ ఏజ్ ఎంత? 20. ఈ వయసు 20 అయితే మరి మీ మమ్మీ వయసు? 240. 240. మళ్ళీ 240 వచ్చింది. ఎక్కడుంది? అదిగో అక్కడుంది. హలో, 240. సరే, అమ్మ బానే ఉంది, స్లిమ్ గా బ్యూటిఫుల్ గా శృతి హాసన్ లా ఉంది. మరి నాన్నేడే? దానికి రోజు షాప్ లో తోట పని ఉంది, అందుకని నాన్న నాతో రాలేదు. షాప్ ఉంది, తోట ఉందా? తోట అంటే ఏం పని చేస్తాడు నాన్న? తోట చాకు కోసుకుని నాన్న రోజు ఆకు మొత్తం వాటి సరి చేసి వాటి కోసుకుని షాప్ లో తీసుకెళ్లి వాటి అమ్మేస్తాడు. ఆకులు అమ్మితే కూడా డబ్బులు వస్తాయా? ఎన్ని డబ్బులు వస్తాయి? 240, 240, 50, 240. ఏ నంబర్ అయినా 240తోనే స్టార్ట్ అవుతుంది.
అమ్మాయి బాగుంది అంటే ఎలా ఉంటే బాగుంటారు? ఒక చిన్న శారీ వేసుకొని ఒక చిన్న డ్రెస్ లాగా ఉంటది. పెద్ద శారీ వేసుకుని పెద్ద డ్రెస్ వేసుకుంటే బాగోరా? పెద్ద శారీ వేసుకుంటే బాగుండదు, చిన్న శారీ వేసుకుంటే ప్లెడ్జ్ కూడా తెలుసటనే. ప్లెడ్జ్ ఇన్ మై డే కంట్రీ ఆల్ ఇండియన్ జాబ్ మై భారత్ శాంతి సేస్ ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ హిస్టరీ అండ్ మెరిట్ heritage as I do my parents, teachers and all others respect and teach everyone with courtesy to my country and my people. I pledge my devotion in death will be it a prosperity along with my happiness. Oh my God! Jai Hind! అసలు అమ్మాయిలు ఎందుకు ఇంత అందంగా ఉంటారు? ఎందుక మేకప్ పూసుకొని కళ్ళ మేకప్ పూసుకొని లిప్స్టిక్ పూసుకొని అద్దం పెట్టుకొని చీర కట్టుకొని దీని కట్టుకొని అన్ని కమ్మలు చిన్న చిన్న కమ్మలు పెట్టుకొని ముక్కుకి కలర్ పెట్టుకొని బాగుంటారు అందంగా. ఇవన్నీ అసలు అబ్బాయిలు ఎందుకు పెట్టుకోరు? మొగోళ్ళు అయితే గలీజ్ బాగుంటారు. మొగోళ్ళు గలీజ్. నువ్వు పొద్దున్న లేవగానే నీకు సూర్యుడు కనిపిస్తాడా? సూర్యుడు ఎక్కడ ఉంటాడు? సూర్యుడు ఆకాశంలో ఉంటాడు, రాత్రి అయితే చంద్రుడు వస్తాడు. అదే ఎక్కడికి వెళ్తాడు? రాత్రి అవ్వగానే సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు? బొద్దుంకి వస్తాడు, సాయంత్రం అయితే రాత్రి అవుతుందని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఓ, రాత్రి అయిపోతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడంట. ఇంటికి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందో? బండిలో పోయి వాళ్ళ ఇంట్లో పనుకుంటాడు. బండిలో పోతాడా? ఏ బండిలో పోతాడు? రెడ్ కలర్ బండిలో పోయి రెడ్ కలర్ బండిలో వెళ్తాడు సూర్యుడు. ఇంటికి వెళ్ళి పనుకుంటాడు. ఏం తింటాడు సూర్యుడు? బువ్వ. బువ్వ తింటాడా? అవునా? ఎవరు వండుతాడు సూర్యుడికి బువ్వ? బువ్వ, పువ్వు, గాలి పాప, మళ్ళా గారె కూడా తింటాడా? రాకెట్టు, మళ్ళా పటాకులు. రాకెట్ పటాకులు కూడా తింటాడు, అందుకే ఎంత వేడిగా ఉంటాడు. సాయంత్రం చంద్రుడు ఎందుకు వస్తాడు? చంద్రుడు బాగుండాలని. చంద్రుడు బాగుండాలని వస్తాడా? బాగా మేకప్ చేసుకొని వస్తాడు. రాత్రి పూట బాగుండాలని రాత్రి పూట మేకప్ చేసుకొని వస్తాడంట చంద్రుడు. ఏమేం మేకప్ వేసుకుంటాడు చంద్రుడు? కళ్ళం పూసుకొని డ్రెస్ వేసుకొని దయ్యి కట్టుకొని చీర కట్టుకొని దండ వేసుకొని మిడ్డి వేసుకొని వస్తాడు. మిడ్డీ వేసుకొని వస్తాడంట. ఇంతకి చంద్రుడు అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. అమ్మాయా? చంద్రుడు అమ్మాయి. మరి సూర్యుడు? అబ్బాయి. సూర్యుడికి పెళ్ళైందా? ఫస్ట్ అబ్బాయి సూర్యుడు, మళ్ళా అమ్మాయి చంద్రుడు. ఇద్దరికి పెళ్ళైంది. చూసావు నువ్వు వాళ్ళిద్దరు పెళ్లి? చూసాను. వాళ్ళ అమ్మ నాన్న చేశారు. వాళ్ళ అమ్మ నాన్న సూర్యుడికి చంద్రుడికి పెళ్లి చేశారంట. ఇది లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజే. ఫస్ట్ సూర్యుడు చంద్రుని ప్రేమిస్తాడు. లవ్ మ్యారేజ్ అంటే దీనికి తెలుసో తెలీదు అనుకున్నాను. ఇది లవ్ స్టోరీ కూడా చెప్తోందండి. ప్రేమించడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని పాట పాడుకొని ప్రేమిస్తారు కదా. ఏది ఎలాంటి పాట పాడతారు? ఇది పాట పాడి వినిపించు నాకు. కనిపించి రామ అమ్మకి అన్నయ్యనుగా, నడిపించిన మా నాన్నకి నాన్నయ్యనుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరుగుడి కదలి కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం. అదే మీ అమ్మ నాన్న ఇంట్లో ఏం పాట పాడుకుంటారు? ఉండాలని నేనే చెయ్యాలని. ఏం చేయాలి? నేనే వంట చెయ్యాలని. నేను పేడ పూసుకోవాలని. నేను పేడ పూసుకోవాలనా? ఎవరంటారు వంట చేయాలని? నాన్ననా అమ్మనా? అమ్మ పేడ పూసుకోమని చేస్తుంది. నాన్న పేడ పూసుకొని తలకి పెట్టుకొని టోపీ బాగా కవర్ వేసేసుకొని పేడకి పేడ పైనాక వండేస్తారు. దేవుడా, ఈ పేడ ఫ్యాక్టరీ ఏంటండి ఇంట్లో? మీ ఇద్దరు ఎందుకంటే పేడ పూసుకుంటారు? నాకు ఆ విషయం చెప్పాలి ఫస్ట్. అది హెయిర్ కి హెన్న వేసుకుంటాం కదా, దాన్ని అది అలా. ఓ, మీ ఇద్దరు వేసుకుంటారా హెన్న? పేడ పూసుకోవడం అంటే ఏమో అనుకున్నా, హెన్న పెట్టుకోవడం అంటండి. సరే, ఇద్దరు రోజు డాన్స్ చేస్తారా ఇంట్లో? డాన్స్
ఏ పాట చేస్తా అంటే చెప్తా. ఏ పాట శీతాకాలం సూర్యులాగా కొంచెం కొంచెం చూస్తావే, సూర్యుడే చూపులతో గుచ్చేయచ్చుగా. ఏంటి ఈ పాట మీద మీ అమ్మ నాన్న డాన్స్ చేస్తారా? నిజం కదా? నిజంగా చేస్తాను. తప్పమ్మా. చెప్పమ్మా, నువ్వు డాన్స్ చేస్తావు చేయవా నాన్నతోటి? చేస్తావు దొంగ. దొంగ పాటలైనా మనకి డైలాగులు కూడా వచ్చా? డైలాగ్ వచ్చు. ఫుల్ యాక్షన్ అడగండి. పడిస్తే భయపెట్టాం కోటానుకున్నారా? చూడండి కాదు వేసుకోక చూడు, ఒకవైపు చూడు ఇంకోవైపు చూసి మారి మజైపోతావు. చిన్న చంద్రముఖిలా ఉందండి. ఒక లక 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 మాత్రమే లేదు, ఏదో ఒకసారి నువ్వు లక 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 లక్ 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 చంద్రముఖి. సరే, మీరు ఇన్ని కబుర్లు చెప్పారు కాబట్టి మన పిల్లల పిడుగుల్లో మీకు బోల్డ్ అన్ని గిఫ్ట్లు ఇద్దాం అనుకుంటున్నాను నేను. కావాలన్న వాళ్ళు చేయలేపండి. ఓకే, చలో. ఎలా ఉందండి ఇవాళ మా పిడుగుల గోళ? ఎంజాయ్ చేశారు కదా? మరి ఇలాంటి చిచ్చర పిడుగులు మీ దగ్గర ఉంటే ఒక చిన్న SMS పంపించండి. PPG స్పేస్ మీ పిల్లల పేరు స్పేస్ మీ పిల్లల ఏజ్ స్పేస్ మీ పిల్లల ఊరు టైప్ చేసి 58585కి SMS పంపించండి. మీ పిడుగుల్ని ప్రపంచానికి చూపించేద్దాం. ఓకే, మళ్ళీ కలిసినంత వరకు యు టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ పిల్లలు పిడుగులు ఎంటర్ టీమ్ తరపున బై బై.